కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని ఓ వైన్ షాప్లో కల్తీ మద్యం అమ్ముతున్నారు అని వినియోగదారులు ఆందోళనకు దిగారు. బీరు కొనుగోలు చేసిన ఒక వ్యక్తి బీరు ఓపెన్ చేయగానే గ్యాస్ రాలేదని చెప్పారు. తాగి చూస్తే బీరులాగా కాకుండా వాటర్లా ఉందంటూ వాపోయాడు. షాపులో ఉన్న వారిని అడిగితే సరైన సమాధానం చెప్పకపోవడంతో వాగ్వాదానికి దిగాడు వినియోగదారుడు. వేరొక బీరు తీసుకుని గ్లాసులో పోసి చూస్తే గ్యాస్ వచ్చిందని చెప్పాడు. అసలు మద్యంతో కలిపి కల్తీ మద్యం అమ్ముతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కల్తీ మద్యం అమ్ముతున్న వైన్ షాప్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరాడు. కాదండి మీకు చెప్పండి, డబ్బులు కొడతా డబ్బులు కొడతారు విషయం చెప్పండి. కరెక్టే, మీరు ఏమంటారంటే నీళ్ళు అంటారు, మనకి ఏంటంటే బీరు వస్తే మన ఫ్రిడ్జ్ లో పెట్టిస్తాం వరకే మనం. ఇక కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఓ వైన్ షాపులో కల్తీ మద్యం అమ్ముతున్నారు అని వినియోగదారులు ఆందోళనకు దిగారు. బీరు కొనుగోలు చేసిన ఒక వ్యక్తి బీరు ఓపెన్ చేయగానే గ్యాస్ రాలేదని చెప్పారు. తాగి చూస్తే బీరులాగా కాకుండా వాటర్లా ఉందంటూ వాపోయాడు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాయిబాబు ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి సాయిబాబు. కృష్ణా జిల్లా గన్నవరంలోని కల్తీ మద్య బాబులు అమ్మకాలు, కల్తీ బీరులు అమ్ముతున్న అనే షాప్ లో పనిచేస్తున్న సిబ్బంది చేసిన వినియోగదారులు కేసరపల్లి శక్తి రూరల్ వైన్ షాప్ లో కల్తీ మద్యం బీరులు అమ్ముతున్న వైన్ కృష్ణా జిల్లాలోని గతంలో కూడా ఇబ్రహీంపట్నం లో మరొక ముందే మళ్ళా కేసరపల్లిలో కూడా అమ్మటం జరిగింది. సిండికేట్ వైన్ షాప్ లో యాజమాన్యం బరి తెగింపులతో తక్కువ ధరలకు కొనుగోలు చేసి వినియోగదారులను అడ్డుకోవడం వైన్ షాపుల యాజమాన్యం. సిండికేట్ వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు అధికారులు కోరుతున్నారు. అదేవిధంగా మొన్న గతంలో ఇబ్రహీంపట్నంలో జనార్దన్ రెడ్డి అరెస్ట్ చేసి మరొక ముందే మళ్ళా ఇట్లా జరుగుతూ చాలా ఇదిగా ఉందని వినియోగదారులు వాపోతున్నారు. ఇట్లాంటివి జరగకోకుండా మాకు న్యాయం చేయాలని కల్తీ మద్యంలో లోపల అడిగే అధికారులను అడగ్గా లోపల సిబ్బంది బొకాయించి మాకు సంబంధం లేదు, దాని గురించి మాకు అడగమాకండి, మాకేం తెలియదు, అక్కడ వచ్చి మేము అమ్ముతామని చెప్పడంతో అవాక్కైన వినియోగదారులు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సాయిబాబు. ఏమైనా చెప్తున్నా కాదండి మీకు చెప్పండి, డబ్బులు కొడతా డబ్బులు కొడతారు విషయం చెప్పండి. కరెక్టే, మీరు ఏమంటారంటే నీళ్ళు అంటారు,